ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పొజిషన్ సంబంధించి మీరు చెప్పింది ఓకే అనుకుంటే రాబోయేటువంటి రోజుల్లో తారుమారు అయ్యేటువంటి అవకాశం ఏమన్నా ఉందా? యాస్టీజ్ ఇలాగే 100% నేను చెప్పాను, ఇక్కడ క్లియర్గా ఇచ్చాను. రాబోయే రోజుల్లో ఇది ఇంకొంచెం తగ్గే అవకాశం ఉంది. ఇది మాత్రం టీడీపీ జనసేన కూటమి 53% కంటే ఎక్కువ గ్రాఫ్ సంపాదించే అవకాశం ఉంది క్లియర్గా ఉన్నట్టు మనం క్లియర్ చెప్పడం జరిగింది. అండ్ నెంబర్ ఆఫ్ సీట్స్కి వచ్చేసరికి మనం గమనిస్తే ఇప్పుడు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ 3 జిల్లాలు చూసుకున్నట్లయితే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ 3 నియోజకవర్గాలు 3 జిల్లాలు ఉమ్మడి జిల్లాలు చూస్తే ఇక్కడ 34 నియోజకవర్గాల్లో టీడీపీ పార్టీ 23 గెలుచుకునే అవకాశాలు క్లియర్గా ఉన్నట్టు మనం మెన్షన్ చేయడం. అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలో 34 నియోజకవర్గాలు అవుట్ ఆఫ్ 34లో 28 టీడీపీకి ఇచ్చాం. ఎందుకు అక్కడ టీడీపీకి 28 నియోజకవర్గాలు అవుట్ రైట్ జనసేన కూటమితో విన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అండ్ 4 నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీకి ఇవ్వడం జరిగింది. అక్కడ వైఎస్ఆర్సీపీ గ్రాఫ్ అబోవ్ 5%. ఇది ఎలా ఇవ్వడం జరిగిందంటే చాలా మందికి ఇక్కడ ఉన్న డౌట్లు. మనం తీసుకున్న సర్వేలో నెక్స్ట్ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు అనేది ప్రశ్న మనం ప్రజల ముందు ఉంచినప్పుడు వాళ్ళు టీడీపీ, వైసీపీ అని పార్టీలు చెప్తారు. టీడీపీ ప్లస్ జనసేన కూటమి అని చెప్తారు. ఈ చెప్పిన క్రమంలో మెజారిటీ అంటే ఈ 2 పార్టీలకు ఫర్ సపోజ్ టీడీపీకి 35, వైసీపీకి 30 వచ్చింది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 5% ఉంది. అబోవ్ 5% ఉన్నప్పుడు అంటే ఇక్కడ 36 అబోవ్ 5% ఉన్నప్పుడు టీడీపీ ఖాతాలేసు, బిలో 5% ఉంటే టైట్ అంటే ద గ్రాఫ్ ఇన్ బిట్వీన్ 2 పార్టీస్ 0 to 5% మధ్యలో ఉంటే టైట్ సిచ్యువేషన్లో ఇవ్వడం జరిగింది. అబోవ్ 50% ఉంటే అబోవ్ 5% ఉంటే టీడీపీ అండ్ బిలో 1% ఉన్నా అంటే టీడీపీ 39, వైసీపీ 40, 1% లీడ్లో ఉన్న అది వైఎస్ఆర్సీపీ ఖాతాలో ఇవ్వడం జరిగింది. మీకు అర్థమవుతున్నారు. సో ఇక్కడ మనం ఓన్లీ ఓట్ షేర్ని బేస్ చేసుకుని ఇవ్వడం జరిగింది. ఒకవేళ అకామిడేషన్ ఆఫ్ క్యాండిడేట్స్ అంటే అభ్యర్థులని వాళ్ళు అకామిడేట్ చేయడంలో ఇరు పార్టీలు విఫలమవుతాయి అంటే 2 చూస్తారు, పార్టీ చూస్తారు, అభ్యర్థిని చూస్తారు. అభ్యర్థిని అకామిడేట్ చేసే విషయంలో ఇరు పార్టీలు విఫలమవుతాయి, ఇవి కొంచెం తారుమారయ్యే అవకాశం కూడా ఉండొచ్చు. అంటే ఇప్పుడు కూడా ఆంధ్ర ప్రజలు పార్టీతో పాటు పర్సన్ అంటే అభ్యర్థి ఎవరు అనేది కూడా చూసుకుంటారు. 100% ఎప్పుడైనా ఎన్నికల్లో ఏంటంటే 60%, 20% అంటే 20% పార్టీ సింబల్, 60% క్యాండిడేట్ ఉండేది. ఇప్పుడు వచ్చేసి జగన్ వర్సెస్ చంద్రబాబు ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి అది 50% పనిచేస్తే అభ్యర్థి యొక్క క్యాండిడేట్ ఒక 20% పనిచేస్తుంది. దాని తర్వాత పోల్ మేనేజ్మెంట్ అనేది ఒక 30% పనిచేస్తుంది. ఇది కంపల్సరీ చూసుకోవాలి. కాబట్టి అభ్యర్థుల విషయం అనేది చాలా కీలకం. ఇరు పార్టీలు వాళ్ళ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల్ని మార్చుదామన్న ఉద్దేశంతో గత కొంతకాలంగా కసరత్తు చేస్తూ చూస్తున్నాడు. ఎక్కువ శాతం బీసీలకు ఇచ్చి బీసీల ఓట్ బ్యాంక్ లాక్కోవాలని కూడా చూస్తున్నాడు. బట్ అక్కడ అర్థం కాని విషయం ఏంటంటే ఆంధ్ర ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది ఏంటంటే గత 5 సంవత్సరాల నుంచి ఎటువంటి అభివృద్ధి జరగలేదు కాబట్టి ఒకసారి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసుకున్నాక మళ్ళీ ఒకసారి అవకాశం ఇద్దరు ఆలోచనలో కూడా ప్రజలు ఉన్నారు. అభివృద్ధి జరగాలి అంటే అది గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అయితే అభివృద్ధికి పెద్దపీఠం వేశాడు కాబట్టి ఒకసారి అటు అభివృద్ధి జరిగిన తర్వాత మళ్ళీ భవిష్యత్తులో అవకాశం ఉంటుందని ప్రజలు డిసైడ్ అయిపోయింది. అంటే అక్కడ బీసీ ఫ్యాక్టర్ అయినా ఏ ఫ్యాక్టర్ అయినా ఈసారి జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఏంటంటే కొంచెం వ్యతిరేక ప్రభావం అనేది చూపించే అవకాశాలు ఎక్కువ క్లియర్గా కనిపించినాయి. కానీ జగన్మోహన్ రెడ్డి ఆయనకి సంబంధించినటువంటి సామాజిక వర్గానికే సీట్ల నుంచి మిగిలిన వాళ్ళకే వ్యతిరేకత ఉంది, సర్వేల ద్వారా తెలుస్తుంది, ఐపైకి ఇచ్చిన సర్వేల ద్వారా అని చెప్తున్నారు. క్లియర్గా చెప్పాలి అంటే రెడ్డి సామాజిక వర్గం రాయలసీమ ప్రాంతంలో స్పెషల్గా మన టీం తిరుగుతున్నప్పుడు రెడ్డిస్లో కూడా డిఫరెంట్ తెగలు ఉంటాయి. కోకోనట్ రెడ్లు అని, బొటాటీ రెడ్లు, పంట రెడ్లు అని ఉంటాయి. డిఫరెంట్ తెగలు ఉంటాయి రెడ్డిస్లో కూడా. బీసీలలో ఎలా ఉన్నారో రెడ్డిస్లో కూడా ఉంటారు. అయితే ఈ రెడ్డిస్లో కూడా ఇప్పుడు వచ్చిన అంటే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత ఎక్కువ మార్పు వచ్చింది. ఎందుకు ఇలా చేశారు, ఈ టైంలో రాంగ్ స్టెప్ ఎందుకు తీసుకున్నారు అని ఎందుకు మరి ప్రజల్లో వాళ్ళ ఆలోచన మరి రైట్ రాంగ్ అనేది ప్రజలకు తెలుసు. ఎందుకు ఈ ఆలోచనలు వచ్చినాయి అన్న కోణంలో ఈసారి ఏంటంటే వాళ్ళ ఓటు వాళ్ళు వేసుకుంటారు తప్ప ఇతర ఓటర్లు ఇన్ఫ్లుయెన్స్ చేయరు అనే అంశం అనేది మనం గమనించడం జరిగింది. అర్థమవుతుందా? సో ఈసారి రెడ్డి సామాజిక వర్గం సొంత సామాజిక వర్గం కూడా ఎటువంటి ఓటర్లని ఇన్ఫ్లుయెన్స్ చేయబోరు అనే అంశం రాయలసీమ ప్రాంతంలో గమనించడం జరిగింది. కాబట్టి ఇక్కడ రాయలసీమలో మనం చూస్తే ఎప్పుడు అంటే ఇక్కడ ఉన్న 52 స్థానాల్లో 26 స్థానాలు సుమారు 26 స్థానాలు టీడీపీకి రావడం జరిగింది. అంటే 1 సైడ్ అంటే మోర్ దాన్ 5%. అంటే వ్యతిరేకత ఏ రకంగా ఉందనేది చూడడం. అప్పుడు 3 స్థానాలే గెలిచింది
ఇది 2019లో. ఇప్పుడు చూస్తే 26 స్థానాల్లో టీడీపీ లీడ్లో ఉంది. ఇంకా మారే అవకాశం ఉందని కూడా చెప్తున్నాను, ఎందుకంటే కీన్ కంటెస్ట్ ఉన్నాయి. ఓకే, 7 స్థానాల్లో కీన్ కంటెస్ట్ అంటే అందులో 50% 30 స్థానాలు క్లియర్గా కనిపిస్తుంది. సో ఈసారి తన సొంత సామాజిక వర్గం కావచ్చు, ఇతర సామాజిక వర్గాలు కావచ్చు, వాళ్ళందరూ కోరుకునే అంశం ఏంటంటే అభివృద్ధి. సో ఈ అభివృద్ధి అనే అంశం రేపు రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తుని మార్చబోతుంది అనేది స్పష్టమైంది. సో ఫైనల్లీ అసలు మీ సర్వేలు ఏదైతే ఉందో ఆంధ్ర ప్రజలని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? ఏంటివి? మీ సర్వే ఉంది కదా, ఈ సర్వే ఆంధ్ర ప్రజలను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా? ఈ సర్వే రిలీజ్ అయినది 3 రోజులు అయింది, ఇప్పటికి 4 రోజులు అయింది. ఇప్పటికి మనం నెంబర్ ఆఫ్ కాల్స్ అటెంప్ట్ చేస్తూనే ఉన్నాం. 99% ప్రజల నుంచి పాజిటివ్ కాల్స్, యాక్సెప్టెన్స్ అనేది ఎక్కువ ఉంది. ఓకే, సో ఇది ప్రస్తుతం ఉన్న ట్రెండ్కి కరెక్ట్గా ఉండింది. ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు ఏదైతే మేము అనుకుంటున్నామో అది క్లియర్గా అద్దం పెట్టేలా ఉంది అని ప్రజల నుంచి కొంచెం అప్రిషియేషన్స్ అండ్ డిఫరెంట్ అనలిస్టులు కానీ జర్నలిస్టులు కానీ అందరు నెంబర్ ఆఫ్ కాల్స్ చేసి అప్రిషియేట్ చేయడం కూడా జరుగుతుంది. అంటే ఇది మనం ఉన్నది ఉన్నట్టు చెప్తే ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉండదు, మనం కొత్తగా క్రియేట్ చేస్తే ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, మీకు అర్థమైందిగా. సో ఇది 100% ఇప్పుడున్న రాజకీయ పరిణామాలకు అద్దం పట్టేలా ఉందని నెంబర్ ఆఫ్ సెఫాలజిస్టులు, చాలామంది స్ట్రాటజిస్టులు కావచ్చు, ఇతర కంపెనీలు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, అందరు. అండ్ రాబోయేటువంటి రోజుల్లో ఇంకే అంశాల మీద మీరు ఫోకస్ చేసి ఆల్రెడీ రిజల్ట్స్ చేంజ్ చేసేటువంటి ఆలోచనలో ఉన్నారు? యాక్చువల్గా ఇది మేము నియోజకవర్గ స్థాయిలో రిలీజ్ చేద్దామని అనుకున్నాం. ఓకే, అనుకున్నప్పటికీ 28వ తారీఖు మేము గమనించిన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అండ్ చంద్రబాబు నాయుడు అభ్యర్థుల విషయంలో ఇంకా జాగ్రత్తలు పడుతున్నారు కాబట్టి ఓకే, ఇంకా మార్పులు ఏదో జరిగే అవకాశం ఉంది. ఇంకొకటి, షర్మిల గారు ఏపీపీసీసీ పోస్ట్లోకి రాబోతున్నారు ఒక అంశం. జనరల్ సెక్రటరీ నెక్స్ట్ బీజేపీ పార్టీ అనేది బీజేపీ పార్టీ అనేది టీడీపీతో అలయన్స్ ఉంటుందా ఉండదా అనే అంశం, అండ్ లెఫ్ట్ పార్టీస్ ఎవరితో వెళ్తున్నాయనే అంశం, ఇవన్నీ ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. కాబట్టి ఇంకొంచెం టైం ఉంది. ఒక 15 డేస్లో దాని మీద క్లారిటీ వచ్చినప్పుడు నియోజకవర్గ స్థాయిలో మనం ఏదైతే ప్రజల నుంచి తీసుకున్నామో దాంట్లో స్వల్ప మార్పులు ఉంటాయి తప్ప పెద్దగా మార్పులు ఉండవు. 100% దాన్ని మనం ప్రజెంట్ చేయబోతున్నాం విత్ ఇన్ సూన్. ఓకే, అంటే జగన్మోహన్ రెడ్డి గారి చెల్లి అయినటువంటి షర్మిల ఏపీ పాలిటిక్స్ లోకి అడుగు పెడితే ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి ఏదైతే స్ట్రాటజీస్ సర్వే ఉందో ఇందులో ఏమైనా మార్పులు చేర్పులు వస్తాయా? ఎక్కువ ఎటువైపు వెళ్తాయి? ఇంకో 2 సీట్లు పెరుగుతాయి అక్కడ. ఎవరికి? వైసీపీకి, టీడీపీకి. కానీ షర్మిల టీడీపీ జనసేనకు సంబంధించినటువంటి ఓట్లను చేయించేటువంటి అవకాశం ఉంది. ఇది జగన్ షర్మిల ఇద్దరు కలిసి ఏమన్నా పనేటువంటి పన్నాగం అనేటువంటి కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. దాని గురించి ఏమంటారు? ఇప్పుడు ఎట్లా అంటే మేడం, వాళ్ళు అఫీషియల్గా వస్తున్నారా లేదా అనేది ఇంకా చర్చకు రాలేదు. వచ్చిన తర్వాత ఏం జరగబోతుంది పరిణామాలు అనేది ఆ రోజు గ్రౌండ్లోకి వెళ్తే ప్రజలే చెప్తారు. అంటే షర్మిల గారికి కాంగ్రెస్ వాళ్ళు ఆఫర్ చేస్తుంది ఏంటంటే జనరల్ సెక్రటరీ ఆఫర్ చేస్తారని అయితే తెలిసింది. ప్రజల్లో ఇవన్నీ రూమర్స్ ఉన్నవి. సో ప్రజలకి ఇంకా క్లారిటీ లేదు కాబట్టి ప్రజలకు లేని క్లారిటీ మనం ఇవ్వకూడదు. ఒకసారి అనౌన్స్ అయిన తర్వాత ప్రజల నుంచి మనం తీసుకున్నాక దాన్ని మనం మాట్లాడుకుందాం. సో డెఫినెట్లీ అండి, వెరీ సూన్ వీఆర్ విత్ ద పీపుల్స్. ప్రజల నుంచి ఏదైతే వస్తుందో అది మనం రిఫ్లెక్ట్ చేద్దాం తప్పకుండా. మళ్ళీ మీ సర్వే మళ్ళీ లేటెస్ట్ ఎప్పుడైతే వస్తుందో మళ్ళీ దాని మీద మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.